దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం 15 మెంబర్స్ స్క్వాడ్ ని రిలీజ్ చేశారు. ముందుగా స్క్వాడ్ చూస్తే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అండ్ రింకు సింగ్. వికెట్ కీపర్స్ గా సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, సుందర్ అండ్ శివన్ దూబే. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ అండ్ అర్చిత్ రాణా. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ లో కూడా ఇదే స్క్వాడ్ తో ఆడతారు. స్క్వాడ్ లో హైలైట్ చూస్తే 3 ఫార్మాట్ ప్లేయర్ ప్రిన్స్ ఆఫ్ క్రికెట్ గిల్ ని టీమ్ లోని తీసేశారు. దానికి రీజన్ అంటే గిల్ రన్స్ స్కోర్ చేయడం లేదని చెప్పారు. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో గిల్ 4 రన్స్, 0 రన్స్ అండ్ 28 రన్స్ ఇలా 3 మ్యాచ్ లో కలిపి 32 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. గిల్ ప్లేస్ లో వచ్చిన సంజు గిల్ 3 మ్యాచ్ లో కొట్టిన దానికన్నా తను ఒక్క మ్యాచ్ లోనే ఎక్కువ కొట్టాడు. సో మోస్ట్లీ సంజు వికెట్ కీపింగ్ ఓపెనర్ గా ఉంటాడు. గిల్ ముందు వరకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ని అపాయింట్ చేశారు. గిల్ టీమ్ లో లేనప్పుడు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉండేవాడు. సంజు శాంసన్ ఓపెనింగ్ వికెట్ కీపర్ గా ఆడతారు కాబట్టి తనకి బ్యాకప్ గా ఇంకో ఓపెనింగ్ వికెట్ కీపర్ కావాలి. ఇలాంటి టైంలో ఇషాన్ కిషన్ డొమెస్టిక్ లో ఎక్సలెంట్ గా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. తను 10 మ్యాచ్ లో 517 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ 197 గా ఉంది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో తను హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్నాడు అండ్ ఫైనల్ లో సెంచరీస్ కొట్టేశాడు. తన కెప్టెన్ గా ఉన్న జార్ఖండ్ టీం ట్రోఫీ విన్ అయింది. సో ఇషాన్ కిషన్ అయితే సంజుకి బ్యాకప్ గా తీసుకున్నారు. ఇప్పుడు జితేష్ శర్మ టీమ్ లో తీసేయాలి. ఎందుకంటే జితేష్ ఫినిషర్ గా ఆడతాడు అండ్ టీమ్ కాంబినేషన్ కోసం తను పక్కన పెట్టాల్సిందే. ఇంతకు ముందు కూడా తనని సంజుకి బ్యాకప్ గా సెలెక్ట్ చేశారు. ఒక మ్యాచ్ లో సంజుని నెంబర్ 3 లో బ్యాటింగ్ పంపించారు. తన ఫెయిల్ అయిన వెంటనే జితేష్ శర్మ ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చాడు. జితేష్ శర్మ రీసెంట్ స్కోర్ చూస్తే 5 balls 10 runs అండ్ 17 balls 27 runs అండ్ డొమెస్టిక్ లో లాస్ట్ 6 months లో 89 runs మాత్రమే స్కోర్ చేశాడు. సో తనకైతే ఏమైనా జరగలేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ తప్ప ఎవరు ఇలా అన్నారు. అసలు జితేష్ శర్మ ఆర్సీబీలో లేకపోతే ఎవరు క్వశ్చన్ కూడా చేయరు. అండ్ వాళ్ళు ఏం పోటర్ చేస్తున్నారంటే జితేష్ శర్మ డిడెంట్ డూ ఎనీ మిస్టేక్ అని. జితేష్ శర్మ డిడెంట్ డూ ఎనీ మిస్టేక్ అంటున్నారు తప్ప పలానా మ్యాచ్ లో బాగా ఆడాడు ఎందుకు టీమ్ లో తీసారని క్వశ్చన్ కూడా చేయలేకపోతున్నారు. స్టిల్ మీకు జితేష్ శర్మకి అన్యాయం జరిగింది అనిపిస్తే ఎమర్జింగ్ ఏషియా కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూడండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఒపీనియన్ కూడా మారిపోద్ది. కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మేము టీమిండియాకే సపోర్ట్ చేయం, టీమిండియా ఓడిపోతే మేము సెలబ్రేట్ చేసుకుంటాం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఫినిషర్ గా రింకు సింగ్ ని సెలెక్ట్ చేశారు. ఇదైతే బెస్ట్ మూవ్ అని చెప్పాలి. రింకుతో అయిన లాస్ట్ 6 matches లో 168 రన్స్ కొట్టేశాడు. అంటే జితేష్ స్కోర్ కి ఎగ్జాక్ట్ గా డబల్. అండ్ రింకు సింగ్ ఇంతకు ముందు ఇండియా టీమ్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ నాకు. నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెత్తి వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు? నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నాదెట్ అవుతుంది. వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై? వేర్ డూ మై ఛానల్ బిలాంగ్?